మీనరాశి వారికి 11వ తారీఖు నవంబర్ నెల 2024 నుండి 20వ తారీఖు నవంబర్ నెల 2024 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే రాహు యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలోనే రాహు యొక్క సంచారం జరగటం ద్వారా అక్కడ మన ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అన్ని దుష్ట నీచజనుల యొక్క సహవాసం, అలాగే మనకి ఈ క్రిమికీటకాదుల వల్ల విషపురుగుల వల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశము, మన ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది. చెడు పనుల వైపే ఎక్కువగా ఆకర్షింపబడటం ఉంటుంది. అంటే ఉదాహరణకి తాగుదామా అంటే అందరూ అంటే ఇది కేవలం రాశి ఫలితాలండి. ఇవి అందరూ మొత్తం జన్మలో రాహువున వాళ్ళు అందరూ ఇదే పని చేస్తారు అనుకోవద్దండి. ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి కొంచెం తాగిపోతే వాళ్ళకి తాగాలని, పేకాట ఆడే వాళ్ళకి పేకాట, మొత్తం మీద సంఘ వ్యతిరేక కార్యకలాపాలను వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి రాహు జన్మంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారం వక్రగతం జరుగుతోంది. కాబట్టి మనం చెప్పుకోవలసినటువంటి విధానం ఏంటంటే, ఇక్కడ ద్వితీయ స్థాన ఫలితాలు చెప్పుకున్నట్టయితే ధనాదాయం బాగుంటుంది, మాట బాగుంటుంది, మొత్తం కుటుంబం అంతా కూడా హాయిగా ఆనంద ఉత్సాహాలతో గడుపుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు యొక్క సంచారం వల్ల మనకు జరుగుతూ ఉన్నాయి. అలాగే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. పంచమంలో కుజుని యొక్క సంచారం వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవి రావండి. ఇక్కడ తద్వారా మనకి పిల్లలు కొంచెం చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, కొంచెం తద్వారా కొంచెం పిల్లలతో గొడవలు ఆడుకుని అదేదో మనకు పెద్ద తలనొప్పిగా మారటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనకి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. అలాగే సప్తమంలో కేతు వల్ల కూడా భార్యాభర్తల మధ్య కొంచెం కీచులాట్లు ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది 10 రోజులు. 10 రోజులు ఏముందండి, ఇది ఈ గ్రహాలు అంటే ఇప్పుడు మనం 10 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాము కాబట్టి, కానీ ఇవి ఇక్కడ ఉండేటి సంవత్సరాల కాలం పాటు ఉంటాయి. రాహు అక్కడ సంవత్సరన్నర, కేతు ఇక్కడ సంవత్సరన్నర ఉంటారు. ఇది ప్రతి వారం కూడా ఇంచుమించుగా ఈ ఫలితాలు ఇదే విధంగా ఉంటాయి. మొత్తం మీద ఈ 10 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 10 రోజుల్లో కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం కలగలిగే వ్యవహారం ఉంటుంది. ఇకపోతే ఈ మీన రాశి వారికి అష్టమ భాగ్యస్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో రవి, భాగ్యస్థానంలో రవి రెండూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలవు. ఇక్కడ ఏంటంటే కొంచెము నా భాగ్యస్థానంలో అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెము రాజదండన, మొత్తం భార్య వల్ల కొంచెం పీడ, అలాగే కొంచెం పెద్ద కష్టం రావటం, ఇలాంటి ధన నష్టం, కలహం, ఇలాంటివన్నీ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు. భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అంటే రెండు ప్రతికూలమైన ఫలితాలే, కానీ ఆ ప్రతికూలమైన ఫలితాల్లో కూడా తేడాలు ఉంటాయి. అదేంటంటే అక్కడ మనం ఇప్పుడు అష్టమ స్థానంలో చెప్పుకున్నాం కదా, ఇక్కడ 9వ స్థానంలోకి వచ్చినప్పుడు తండ్రి గారి యొక్క అంటే తండ్రి గారు కావచ్చు, తాతగారు కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలందరూ ఎవరైనా కావచ్చు, ముఖ్యంగా తండ్రి గారు వీరి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం కూడా మనకి రవి యొక్క భాగ్యస్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే బుధుని యొక్క సంచారం కూడా భాగ్యస్థానంలో జరుగుతోంది. ఇక్కడ కూడా బుధుడు రవికి ఏమాత్రం తీసుకోని విధంగా మనకంటే అన్నీ కొంచెం వ్యాపారంలో నష్టాలు, మన తెలివితేటలు ప్రదర్శించలేకపోవటము, ఇట్లాంటి పరిస్థితులు అన్ని దుష్పరిణామాలే బుధుడు కూడా కలగజేస్తూ ఉన్నాడు. భాగ్యస్థానంలో వ్యాపారం ముందుకు సాగకపోవటం, ధన నష్టం రావటం, ధనం చేతికి అందకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా మనకి భాగ్యస్థానంలో. అది కూడా కొంచెం 9వ స్థానం పితృస్థానం కాబట్టి అక్కడ కూడా అదన్నీ కూడా కొంచెం పెద్దవాళ్ళని, తండ్రి గారిని, ఇత్యాది వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి బుధుడికి కూడా ఉంటుంది అక్కడ. ఇకపోతే ఏకాదశ, ద్వాదశ స్థానాలలో శనీశ్వరుని యొక్క సంచారం జరుగుతుండగా మనం చెప్పుకోవాలి. నిజానికైతే ఆయన వ్యయ స్థానంలో వక్రగతిలో ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, వక్రగతిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర మార్గం వీడి రుజు మార్గంలోకి ఈ 10 రోజుల్లో వస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ వక్ర మార్గంలో ఉన్నటువంటి 6 రోజులు ఏకాదశ స్థాన ఫలితాలు చెప్పుకోవాలి. వక్ర మార్గం వీడి రుజు మార్గంలోకి వచ్చిన తర్వాత వ్యయ స్థాన ఫలితాలను మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మంచి శుభాలన్నీ కలగజేస్తున్నారు. అక్కడ ఏంటంటే
లాభం అంటే ధన సంపాదన బాగుంటుంది, వ్యవహార శైలి బాగుంటుంది, అలంకారాలు ఆయుర్దాయాలు ఇటువంటివన్నీ కూడా బాగుంటాయి. ఇక్కడ ఆదాయం అన్నీ బాగుంటాయి 11వ స్థానంలో. అదే 12వ స్థానంలోకి వచ్చాక కొంచెం శత్రుభయం, మనోవిచారం, కలత నష్టం ఇది ఒక కొద్ది రోజుల పాటు, ఒక 4 రోజుల పాటు ఉంటుంది. వీటికి చాలా చిన్న విషయం కాబట్టి వీటిని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. గోచారాన్నే అలా అని చెప్పి పూర్తిగా దాన్ని తృణీకరించడానికి లేదు, కానీ చాలా తక్కువ కాలం ఉంటూ ఉంటాయి, చాలా త్వరగానే గడుస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి పరిష్కారాలు చేసుకుంటూ ఉండండి. రోజు నవగ్రహాలకు సంబంధించి ఏదో ఒకటి చేసుకోండి. మన ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషి కూడా స్నానం చేసిన తర్వాత మన హైందవంలో స్నానం చేయడం, స్నానం చేసిన దగ్గర నుంచి డైరెక్ట్గా దేవుడి రూమ్లోకి వెళ్ళటం, అక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళ సమయాన్ని బట్టి కేటాయించడం, భక్తిగా గంటల తరబడి కూర్చునే వాళ్ళు ఉన్నారు, నిమిషాల్లోనే చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క అవకాశాలను బట్టి ఏదో వృత్తిలోకి వెళ్ళాలి, మళ్ళీ వాటిని బట్టి ఉంటుంది. అదంతా వేరే సబ్జెక్ట్ అనుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిగతా దేవునితో పాటు నవగ్రహాలకు సంబంధించి మీరు చేసుకోండి. ఈ చిన్ని ఈ గోచార ఫలితాలు లాంటివన్నీ కొట్టుకుని పోతాయి, మీకు నిలబడవు. అందుచేత దీన్ని నేను చెప్పిన దాన్ని పాటించండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ కార్తీక మాసము శివుడికి ఈశ్వరుడికి ఇద్దరికీ కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. నిజానికి శివుడు వేరు విష్ణువు వేరు కానే కాదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ అని చెప్పేసి మనకి వేద మంత్రాలు చెప్తున్నాయి. శివుడు వేరు విష్ణువు వేరు కాదు. ఆయన హృదయంలో ఈయనున్నాడు, ఈయన హృదయంలో ఆయన ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఒకటే. యథాంతరం నా పశ్యామి, వాళ్ళిద్దరినీ వేరుగా చూడరాదు అని చెప్పేసి మనకి వేదాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ప్రకారం ఆయన వేరు ఈయన వేరు కాదు. ఒకవేళ విడగొట్టి మీ భావన అలాగే ఉంటే కూడా దానికి కూడా పరిష్కారం మన ఇంటిలోనే రూపాయి ఖర్చు లేకుండా ఇంటిలో చేసుకునే పూజలోనే ఈ నవగ్రహాలకే కాకుండా అన్ని పరిష్కారాలకి మార్గాలు ఈ పూజల ద్వారా మనకున్నాయి. నవగ్రహాలకు పరిష్కారంగా ఈశ్వరుడి అభిషేకం కూడా ఒకటే అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగా కార్తీక మాసంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. అలాగే కార్తీక దామోదరుడు అని చెప్పేసి విష్ణుమూర్తికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది అని చెప్పేసి ఈ మాసాన్ని చెప్తూ ఉన్నారు. ఇద్దరికి సమానమైనటువంటి ఈ పూజా విధానాలు మనకి నిర్దేశించబడి ఉన్నాయి. కాబట్టి శివుడికి అభిషేకం నెలలో ఒకసారైనా చేసుకోండి. ఈ కార్తీక మాసంలో మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోండి, అభిషేకం చేసుకోండి. ఇది శివుడికి సంబంధించినటువంటి విషయాలు. అలాగే విష్ణుమూర్తి దగ్గరికి ఈ నెలలో వచ్చినట్టయితే మనకి ఈ ఏకాదశి ఒకటి ఉన్నది. అలాగే చాలా పూజలు కూడా మనకి గోపాష్టమో ఏదో ఒకటి ఉంది, అది కూడా. ఇవన్నీ వైష్ణవానికి సంబంధించినటువంటివి ఉన్నాయి, అది కూడా చేసుకోండి. ఈ నెల రోజులు కూడా బయట వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చలిలో చలి ఉంటుంది, ఎండలో ఎండ ఉంటుంది, వేడి ఉంటుంది. ఈ 12 మాసాలలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మార్గశీర్షోహం అనేసి, మాసానం మార్గశీర్షోహం అని. కానీ నా విషయంలో మాత్రం కార్తీక మాసమే నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది, హోలీనెస్గా అనిపిస్తూ ఉంటుంది. అందుచేత మీరు దామోదరునైనా సరే శివుడినైనా సరే మీరు ఇంట్లో రోజు పూజ చేసుకోండి, సాయంత్రం దీపం పెట్టుకోండి. ఇక కార్తీక పౌర్ణమి రోజుకి వచ్చినట్లయితే చాలామంది ఈ నెలలో ఏ రోజైనా సరే 365 ఒత్తులు, 365 రోజులండి సంవత్సరానికి. ఆ రోజు పెట్టినటువంటి ఫలితం రావాలని చెప్పేసి ఆ 365 రోజులకు గాను 365 ఒత్తులు ఆవు నెయ్యితో దీపం పెట్టినట్టయితే ప్రతి నిత్యము అంటే సంవత్సరం పొడుగునా దీపం పెట్టినటువంటి ఫలితం మనకి వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్పారు. కాబట్టి అక్కడ మీరు ఆ 365 ఒత్తుల్ని శివ సన్నిధిలో కానీ విష్ణు సన్నిధిలో కానీ హరిహర క్షేత్రాల్లో ఎక్కడైనా సరే, 2 కలిసి ఉన్న గుళ్ళు కొన్ని ఉంటాయి, అది విడిగా ఇది విడిగా, ఎక్కడైనా సరే మీరు ఈ దీపాన్ని వెలిగించండి. మీ రోజు దీపం పెట్టి ప్రార్థించినటువంటి ఆ పుణ్యాన్ని మనం ప్రసాదించు తండ్రి అని ప్రార్థించండి. అలాగే ఇంట్లో ఇవన్నీ కొత్తవేమీ లేదండి. ఒక్క 365 ఒత్తులు కొంచెం నెయ్యి చొక్క, దీనికి ఏముందండి,
అలాగే ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం చేయమని చెప్పేసి ప్రార్థించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీరు పొందగలుగుతారు. ఇది మాత్రం మీరందరూ గమనించండి. దైవభక్తిని పెంచుకోండి. దైవభక్తి పెంచుకుంటే పాపభీతి తగ్గిపోవడం కూడా కాదు, పోతుంది. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీరు అన్ని గ్రహాల యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా తప్పించుకొని ఆనందమయమైనటువంటి జీవితాన్ని, ఆహ్లాదకరమైన జీవితాన్ని, ఆనందమయమైనటువంటి జీవితాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు.